ఒకవేళ మీరు మీ లైఫ్తో సాటిస్ఫైడ్ కాకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ స్టోరీ మీ లైఫ్ని మార్చేస్తుంది. ఒక కాకి తన లైఫ్తో చాలా అసంతృప్తితో ఉండేది. ఒక రోజు చెట్టు మీద కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. అప్పుడే చెట్టు కింద కూర్చొని ఉన్న ముని బుగ్గ మీద ఆ కాకి కన్నీరు పడింది. ఆ ముని కాకి వైపు చూసి ఇలా అడుగుతాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? కాకి ఇలా అంటుంది, ఓ ముని, నేను నా లైఫ్లో అస్సలు హ్యాపీగా లేను. నన్ను ఎవ్వరూ ప్రేమించరు, మనుషులు నన్ను తిట్టి తరిమేస్తారు, తినడానికి ఏమివ్వరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు. ఇలాంటి లైఫ్ బ్రతకడం కంటే చనిపోవడమే మంచిది అనిపిస్తుంది. ఆ కాకి మాటలు మునికి చాలా బాధ అనిపిస్తాయి. అతను ఇలా అంటారు, మనం ఎక్కడున్నామో ఎలా ఉన్నామో దాంతోనే సంతోషంగా బ్రతకాలి. కానీ కాకి ముని మాటలు ఏం అర్థం కావు, ఏడుస్తూనే ఉంటుంది. అప్పుడే ముని ఎలా అంటారు, సరే ఏడవకు, నీకోసం నేనేం చేయాలో చెప్పు, నేను నా మంత్రంతో నిన్ను అలా మార్చుతా. ఆ మాట విని కాకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్వామి, మీరు నాకు ఫేవర్ చేయాలనుకుంటే నన్ను ఒక హంసగా మార్చండి. సరే, నేను నిన్ను హంసగా మారుస్తా, కానీ ముందు వెళ్ళి ఒక హంస తన లైఫ్తో హ్యాపీగా ఉందా లేదా అని అడిగిరా. ఆ హంస అంటుంది, లేదు, నేను హ్యాపీగా లేను. ఈ ప్రపంచంలో చాలా మంచి కలర్స్ ఉన్నాయి, కానీ నాకు మాత్రం ఏ కలర్ లేదు. నాకు తెలిసి ప్రపంచంలో చిలుక హ్యాపీయెస్ట్ బర్డ్ అయి ఉంటుంది. అది చాలా కలర్ఫుల్ ఉంటుంది. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్తుంది. హే చిలుక, నువ్వు చాలా కలర్ఫుల్ ఇంకా అందంగా ఉంటావు. తప్పకుండా నువ్వే ఈ ప్రపంచంలో చాలా హ్యాపీయెస్ట్ బర్డ్ అని నాకు అనిపిస్తుంది. చిలుక అంటుంది, ఎవరు చెప్పారు నేను హ్యాపీగా ఉన్నా అని? మనుషులు నన్ను పంజరంలో పెట్టి పడేస్తారు. నాకు ఎప్పుడు భయంగా ఉంటుంది, నన్ను ఎవరైనా పంజరంలో బంధిస్తారేమో అని. నాకు తెలిసి నెమలి తన లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది విని కాకి మళ్ళీ ఎగిరి జూలో ఒక పంజరంలో ఉన్న ఒక పికాక్ దగ్గరికి వెళ్తుంది. ఆ నెమలిని చూడ్డానికి కొన్ని వేల మంది వస్తారు. అందరూ వెళ్ళిపోయాక ఆ కాకి నెమలిని కలిసి ఇలా అడుగుతుంది, హే నెమలి, నువ్వు చాలా అందంగా ఉంటావు. కొన్ని వేల మంది నిన్ను చూడ్డానికి వస్తారు. అదే నన్ను చూడగానే షూ అని తరిమేస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో హ్యాపీగా బ్రతికే పక్షి నువ్వే అయి ఉంటావు. అప్పుడు నెమలి అడ్డంగా తలూపి ఇలా అంటుంది, నేను కూడా మొదట్లో నన్ను బ్యూటిఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ అనే అనుకున్నా, కానీ ఈ అందం వల్లే నేను ఈ జూలో చిక్కుకున్నా. మనుషులు నా రెక్కల్ని డెకరేషన్ వస్తువుల కోసం పీకుతూ ఉంటే నాకు చాలా నొప్పి వస్తుంది. నేను అసలు హ్యాపీగా లేను. నెమలి నుంచి మాటలు కాకి చాలా షాకింగ్ అనిపిస్తాయి. తను ఇలా అడుగుతుంది, మరి నువ్వు కూడా హ్యాపీగా లేకపోతే ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ పక్షి ఏది? ఆ నెమలి అంటుంది, ఎంతో స్వేచ్ఛగా నాకు నచ్చిన చోటికి తిరగలను, నాకంటూ ఒక ఫ్రీడమ్ ఉండేది. ఈ మాట విని కాకి ముని దగ్గరికి వస్తుంది. మొట్టమొదటిసారి కాకిగా ఉండడం ఆ కాకి సంతోషంగా ఉంటుంది. అది అంటుంది, ఓ ముని, నాకెవరిలా మారాలని లేదు, నేను ఎలా ఉన్నానో అలానే బాగుంది. మన లైఫ్లో మనం చాలా అనవసరమైన కంపారిజన్స్ చేస్తూ బాధపడుతుంటాం. వేరే వాళ్ళతో పోల్చుకుంటూ మనలో లోపాలని వెతుక్కుంటాం. ఇది ఒక సైకిల్ ఆఫ్ అన్హ్యాపీనెస్ కి దారితీస్తుంది. సో మీ దగ్గర లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడడం కంటే ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. అలా కాదని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. ఏ వ్యక్తి అయితే ఉన్నదాంతో సాటిస్ఫై అవుతాడో అతని ఈ లోకంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎవరితోనూ మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు. అలా చేస్తే ఈ లోకంలో మోస్ట్ సాడెస్ట్ పర్సన్ మీరవుతారు.